నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళని ఎందుకంటున్నామంటే ప్రజల్ని మోసం చేశాడు కాబట్టి, వెన్నుపోటు అతనికి అలవాటు కాబట్టి, పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, అనేక మందికి వెన్నుపోటు పొడుచుకుంటూ మెట్లెక్కుంటూ అధికారంలోకి వచ్చాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు. మీరు చూసినట్లయితే సూపర్ 6 అన్నాడు, దానిలో సగం పైన అమలు చేయలేదు. ఆ చేసినవి కాసినవి కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోని దగ్ధం చేశాం. సూపర్ 6 అని బాండ్స్ ఇచ్చినటువంటి వాటిని కూడా దగ్ధం చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయామనే భావన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా మేము వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఓటర్లారా, మీరందరూ మోసపోయారు. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానంటే నిరుద్యోగుల్ని మోసం చేశాడు. శ్రీనిధి అని చెప్పేసి మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తానని దాన్ని మోసం చేశాడు. ఈ విధంగా అనేకమైన మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజస్వరూపాన్ని, దొంగ స్వభావాన్ని బయటపెట్టేందుకే మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న కార్యక్రమాలు చేశాం, ఇవాళ కార్యక్రమాలు చేశాం. మళ్ళా 9వ తారీఖున గుంటూరులో పబ్లిక్ ఒక టౌన్ హాల్లో మీటింగ్ పెడతాం. 12వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఊరేగింపులు చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒక షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తాం. అది దీన్ని చూడలేక, సహించలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నైతే గుజ్జనగూడలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు తెలుగుదేశం. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు? సిగ్గుందా మీకు? మాకు 11 సీట్లను ఎగతాళి చేస్తున్నారుగా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంత భయం? మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేసి మా ముక్కు గోకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు వాళ్ళ పేపర్లో చూసా, దుష్ప్రచారం చేసే వారి మీదంట కేసులు పెడతారంట. మా మీద పెడితే పెట్టాడు, పత్రికల మీద కూడా పెడతారంట, వీడియో ఛానల్స్ మీద కూడా పెడతా అంట. ఆయనకి భజన చేయాలి. మీరు భజన చేస్తే కేసులు పెట్టడు, భజన చేయకుండా వాస్తవాలు చెప్పారనుకో ఇవన్నీ ఆ వాస్తవాన్ని కేసులు పెడతా అంట. పెట్టి చూద్దాం. కేసులు పెట్టవా? మీడియా మీద కేసులు పెడతావా? వాస్తవాలు చెప్పేటటువంటి కేసులు పెడతావా? ఎందుకంత భయం?
మీడియాలో ఒక వాస్తవమో అవాస్తవం వచ్చిందనుకో, ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం కాలేదు. చెప్పాలి కదా నువ్వు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో నువ్వు లేవు. అందువల్ల ఎవరైతే గొంతెత్తి అరుస్తున్నారో నీ అన్యాయానికి వాళ్ళ మీద కేసులు పెడతావు, పత్రికల మీద కేసులు పెడతావు, మనుషుల మీద కేసులు పెడతావు, మీడియా ఛానల్స్ మీద కేసులు పెడతావు. అంటే మీడియా అంతా కూడా భజన చేసే కార్యక్రమం చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటాడు అనమాట. 2 సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత నీ మీద వచ్చిన వ్యతిరేకత ఇంత అంతానా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో. దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు చేస్తున్నారు. 2 ఏళ్లకే 5 ఏళ్లలో రావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చింది. నేను మనవి చేస్తున్నా, అయ్యా మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నాం? అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడే. ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు పడతా ఉన్నాయే. ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టుకునే వాళ్ళమే, ఖర్చు పెట్టుకునే మార్కెట్ పెరిగేదే. అన్ని రియల్ ఎస్టేట్ ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇవాళ రియల్ ఎస్టేట్ ఉందా? కొనేవాడు ఉన్నాడా? అమ్మేవాళ్ళు అల్లాడిపోతున్నారు. మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా కూడా కుప్ప కూల్చినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు. ఆయనకు కావాల్సింది ఏంటంటే అమరావతి తప్ప 2 భజనే లేదు. ఈ దుర్మార్గమైన పరిపాలన 2 సంవత్సరాలు ముగిసింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తున్నాం. దాన్ని ప్రజలందరూ గమనించాలి. ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో 2 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల మన్నన పొందడానికి సహజంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ఇండస్ట్రీ ఉందని, 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అప్రజాస్వామిక విధానాలతో ఈ 2 సంవత్సరాల కాలం యావత్తు కూడా గొంతెత్తి అరిచినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడానికి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, విద్యా రంగాన్ని తీసుకున్నా, వైద్య రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పరిశ్రమల రంగాన్ని తీసుకున్నా, ఉద్యోగుల వాళ్ళ పని తీసుకున్నా, అన్ని రంగాల్లో కూడా తిరోగమన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, అనారోగ్యానికి గురైతే ఆరోగ్యశ్రీ ఉండదు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే బిఎస్సీ లాంటి పరీక్షలు పెడితే వాటికి కూడా లీకేజీలు, ఎగ్జామ్ రాయకుండా దొడ్డిదారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో తీసుకునే పరిస్థితులు, వ్యవసాయ రంగానికి కనీసం పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కోరుకునేది, ఆశించేది ఒక్కటే, 5 సంవత్సరాలు పరిపాలన చేయమని నీకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు కేవలం నీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికో, నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు పంచిపెడతానికో ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నావే తప్ప ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము ప్రభుత్వానికి, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా ఇవాళ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంతో ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల కాలమైనా కూడా ప్రజా పరిపాలన పాలించండి, ప్రజాస్వామ్య విధానాల్ని ఈ రాష్ట్రంలో కొనసాగించండి. అప్రజాస్వామిక విధానాలతో ముందుకు సాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ప్రజల గొంతుగా, ప్రజల వాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు చొక్కా పట్టుకొని నిలబెట్టడానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం.